సాగర్ ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయాలంటూ 2 రోజుల పాటు దీక్ష చేయనున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం ర్యాలీగా బయలుదేరి ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామంలో 48 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టడం వల్ల తమ గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయంటూ ప్రాజెక్టు కట్టవద్దు అంటూ ఇక్కడ ముంపుకు గురవుతున్న 14 గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇటు ప్రజా సంఘాలు, జేఏసీ, విపక్షాలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ కేవలం 50 టీఎంసీల నీటి కోసం ఇన్ని గ్రామాలు ముంపుకు గురి కావడం సరైంది కాదని ఈ ప్రాజెక్టు కట్టడం విరమించుకోవాలంటూ డిమాండ్ చేశాయి. తెలంగాణ తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకేసి ఏకంగా బాధితులకు సరైన న్యాయం చేసే వరకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇందులో భాగంగా 2 రోజుల పాటు దీక్ష చేయడానికి సిద్ధం చేయనున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 48 గంటల పాటు ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిష్టపూర్ గ్రామంలో దీక్ష చేయనున్నారు. 8 గంటల 30 నిమిషాలకు ర్యాలీగా వెళ్లి ఏటిగడ్డ కిష్టపూర్లో దీక్షలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి. ముంపుకు గురవుతున్న 14 గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా వెళ్లి మాట్లాడాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న గ్రామాలకు వెళ్లి మాట్లాడి రావడం కాదని 14 గ్రామాల రైతులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడాలని అన్నారు. మరి ఊర్లే ఇండ్లు సంసారాలు కోల్పోతున్న వాళ్ళు కొంచెం ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించండి, మా పట్ల మాకు నష్టపరిహారం సరిపోవట్లేదంటే 1000-2000 కోట్లు అదనంగా ఒకవేళ చెల్లించాల్సి వచ్చినా ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తుంది? అంటే తెలంగాణ రైతాంగం చచ్చిపోయినా పర్వాలేదు, తెలంగాణ రైతాంగం నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణ రైతాంగాలు ఊర్లు ఇడిచిపెట్టి అనాథలై పక్క ఊర్లో చుట్టూ తిరిగినా పర్వాలేదు, కానీ ఆంధ్ర కాంట్రాక్టర్లకేమో అన్ని 1000 కోట్లు కట్టబెడతారు. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట మల్లన్న సాగర్లో ముంచాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రైతులకు మద్దతుగా దీక్షకు దిగింది. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా ఆంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నారని ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టులు కట్టనివ్వకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నారని, ఎవరు కుట్రలు చేసినా ప్రాజెక్టు కట్టి తీరుతామంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ఇదే ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. రేవంత్ రెడ్డి దీక్ష చేయబోతున్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే దీక్ష ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయాలంటూ 2 రోజుల పాటు దీక్ష చేయనున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మరి ఆ దీక్షకు సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటూ కూడా తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దీక్ష చేయబోతున్నారు. ఇక మరి కాసేపట్లో పెద్దమ్మ గుడికి ఇక్కడ చేరుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా ఏదైతే ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఏటిగడ్డ కృష్ణాపూర్ అనే గ్రామానికి ఇక్కడ నుంచి ఆయన చేరుకోవడం జరుగుతుంది. అక్కడ 10 గంటలకు ఆయన దీక్ష ప్రారంభించి రేపు సాయంత్రం వరకు యొక్క దీక్ష కొనసాగుతుంది. మొత్తానికి వెంటనే బాధితులకు న్యాయం చేయాలి, లేదంటే మరి యొక్క దీక్షనే కాదు ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ 14 గ్రామాలు అక్కడ ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల కేవలం 50 టీఎంసీల నీరు మాత్రమే వస్తుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల ఒక 14 గ్రామాలు ముంపుకు గురవుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలి, లేదంటే ఆ 14 గ్రామాలకు చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులకు వాళ్ళకు వెంటనే వాళ్ళు అడిగినంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలతో కూడా పెద్దమ్మ గుడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే దీక్ష స్థలం ఉందో అక్కడికి చేరుకోబోతారు. సంధ్య. ఓకే, రైట్ రాజేష్.